యువర్ ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. హలో ఆల్. ఇప్పుడు మూవీస్లో ఈ క్లిప్స్ ఎందుకు యాడ్ చేస్తారో తెలుసా? అసలు ఈ క్లిప్స్ అసలు మూవీస్లో మనం ఏం నేర్చుకుంటాం? మూవీస్ నుండి 2.5 hours మూవీస్లో మొత్తం చూపించేస్తాడా? రొమాంటిక్ అంటాడు, కామెడీ అంటాడు, సస్పెన్స్, థ్రిల్లర్, ఇలా సపరేట్ జోన్స్ ఉన్నాయి కదా మూవీస్కి. కామెడీ అంటే ఓన్లీ కామెడీ చూపిస్తున్నాడు, ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ తీసి దానిలో ఒక ఎమోషన్, ఒక రొమాన్స్, ఒక సస్పెన్స్ ఏదో ఒకటి పెడుతున్నాడు కదా. ఒక ఎగ్జాంపుల్ మూవీ తీసుకుందాము, అమరన్ మూవీ తీసుకుందాం. అది మొత్తం సోల్జర్కి సంబంధించింది. అక్కడ వాళ్ళు ఎంత కష్టపడతారు, ఆయన ఎలా చనిపోయారు అలా చూపిద్దామని ఆ మూవీ, అంటే దాని కాన్సెప్ట్ అది కదా. దెన్ వై డిడ్ దే యాడ్ సాయి పల్లవి అంటే యాజ్ ఏ వైఫ్గా ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడింది, తను చనిపోతే ఎలా తీసుకుంది అది కూడా చూపించారు. ఎందుకు సోల్జర్స్కి ఇలా ఉంటుంది, వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయి, వాళ్ళు చనిపోతే మనం ఇలా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి మూవీ ఇప్పుడు అమరన్కి అలాగా, ఇప్పుడు రైతుకు సంబంధించింది ఒకలా తీస్తారు. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగేలాగా అలా తీస్తున్నారు. అది ఓకే. 2.5 hours మొత్తం చూపించరు. కష్టం అనేది మనకు తెలుస్తుంది కానీ మొత్తం చూపించరు. చాలా ఉంటాయి. యూట్యూబ్ క్రియేటర్స్ కూడా అలానే సేమ్ వే అలానే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రతిదీ యూట్యూబ్లో చూపించేదంతా కావాలని క్రియేట్ చేసి చూపించడం కాదు. ఇప్పుడు ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఎన్ని డిఫరెంట్ జోన్స్ వచ్చాయంటే, రైతు దగ్గర నుంచి పాలమ్మే వాళ్ళు, హోటల్ ఉన్న వాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళు, స్విగ్గీ జొమాటో వాళ్ళు, ఎంతోమంది యూట్యూబ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ స్టైల్స్లో వీడియోస్ అనేది తీసి పెడుతున్నారు. చాలా రీచ్ వచ్చే వాళ్ళకి రీచ్ వస్తుంది, రాని వాళ్ళకి కష్టపడుతున్నారు. నైట్కి నైట్ కుబేర్లు, అంటే నైట్కి నైట్ ఫేమ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి ఇంకా ఫేమ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, క్రియేట్ చేసేది యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియో కావాలని క్రియేట్ చేసి మరీ పెట్టడం కాదు. నా వరకు వస్తే నేను ఎందుకు యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నానంటే, యాజ్ ఏ వైఫ్ సిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న మా హస్బెండ్, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టు వైఫ్గా నా పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఎలా ఉన్నారు, మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, మాకు ట్రాన్స్ఫర్స్ వస్తాయి, ఒకటే ఊరు ఉండదు, 4 సంవత్సరాలు ఒక్కొక్క ఊరు తిరగాలి, అక్కడ పరిస్థితులు ఏంటి, వాతావరణం ఏంటి, ఇవన్నీ చూపిద్దామని నేను క్రియేట్ చేసుకున్నాను యూట్యూబ్ అనేది. సో క్రియేట్ చేసుకున్నాను. మొన్న 2 videos పెట్టాను కదా. మా బాబుకి ఇట్లా నిద్రపొచ్చి వెళ్ళాను పెద్ద బాబు కోసం, అండ్ ఇంకొకటి వర్షంలో తడుచుకుంటా వెళ్ళాను. అది కావాలని క్రియేట్ చేసినట్టు కాంట్రవర్సీ అయిపోయింది అన్నమాట. కావాలని ఎందుకు క్రియేట్ చేస్తాను చిన్నపిల్లల దగ్గర, చూపించడం అవసరమా అంటే, అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ మాకు ఉన్నాయి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేసుకోవాలో ఒక ఐడియా ఉంటుంది కదా. కమెంట్ పెట్టమంట, ఎందుకు దీనికన్నా ఇంకా బెటర్ ఏమన్నా చెప్తారేమో అని కమెంట్ పెట్టమంట, కానీ అంతకుమించి ఏమీ లేదు. సో ఇలా కాంట్రవర్సీ చేసేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నా వెనక ఉండి ఇలా చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన వెనక ఉన్న వాళ్ళు మన వెనకే ఉంటారు. అది 100 మంది అవని 1000 మంది అవని మన వెనకే ఉంటారు. మన ముందు ఒక 10 మంది ఉండి మన ముందు ఒక మంచి మాటలు మాట్లాడినా ఓకే, 10 మంది అయినా చాలు. నాకు ఆ 10 మంది ఉంటే చాలు. ఇప్పుడు 700 people ఉన్నారు నాకు. ఒకరోజు 1000 మంది చూస్తారు, ఒకరోజు 200 చూస్తారు. నాకేం అంత ఇది ఉండదు. ఓకే, 200 people చూస్తారు కదా, అది హ్యాపీనెస్. 10 మంది చూసినా ఓకే, ఐఎమ్ హ్యాపీ. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, రాదు ఫేమ్ అంటావా, ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. నాకు ఇది ఒక మెమరీస్ లాగా ఉంటాయి నా ఫోన్లో, అంతే. ఫ్యూచర్లో మా పిల్లల వీడియోస్ చూసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకుంటాను. వీడియోస్ పెడుతూనే ఉంటాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. స్టార్టింగ్లో సబ్స్క్రైబ్ మై ఛానల్ అడిగేదాన్ని, ఎందుకంటే అప్పుడు మంచి వీడియోస్ పెట్టేదాన్ని, అడిగేదాన్ని. ఇప్పుడు నాకు టైం కుదరట్లేదు. ఫ్యూచర్లో టైం కుదుర్చుకొని పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.